183 గజాల 3BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చక్రధర్ గారు. నమస్కారం విష్ణు గారు. సార్ చక్రధర్ గారు, గత కొంతకాలం నుంచి మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. సో ఈ టైంలో చాలామంది ఏం ఆలోచిస్తున్నారంటే పెద్దగా రిస్క్ లేకుండా కనీసం ఒక 10 to 12% రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయని చాలామంది అడుగుతున్నారు. మరి దానికి మీరేం చెప్తారు? చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఏంటంటే చాలామంది కూడా కన్జర్వేటివ్గా ఉంటారు. ఈవెన్ మనకి రిటైర్ అయిన పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా కొంచెం కన్జర్వేటివ్గా ఉంటారు. అయితే మమ్మల్ని ఎప్పుడు కూడా ఏంటంటే క్వశ్చన్ అడిగేది, ఈక్విటీలో ఎలాగో పెడతాం, కొంత భాగం మనం ఎస్ఐపి చేస్తాము లేదా లంసంగా పెడతాము, అలా మార్కెట్ సంబంధం కాకుండా ఏదన్నా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉందా, మార్కెట్ రిస్క్ లేకుండా ఒక 10 to 12%. ఇప్పుడు చూడండి, బ్యాంక్ ఎఫ్డీ ఉంటాం, ఫిక్స్డ్ డిపాజిట్ అనగానే ఏంటంటే మనకు గుర్తొచ్చేది సేఫ్టీ ఉంటుంది, మార్కెట్ ప్రిన్సిపల్కి ఢోకా లేదు, అట్ ద సేమ్ టైం రిటర్న్ ఎంత అంటే 6.75% వస్తుంది. ఆ ఇచ్చే 6.75% కావచ్చు, 7% కావచ్చు, వాళ్ళు టీడీఎస్ చేస్తారు, కంపల్సరీ టీడీఎస్ చేస్తారు. మనం ఏదో ఫామ్ 15 GF ఇస్తాము, ఇచ్చినా కూడా కొంతమందికి 5,000 కంటే మించి కనుక ఇంట్రెస్ట్ ఉంటే కూడా అవి కొన్ని పనిచేయవు. సో మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలామంది ఉన్నారు. ఇవాళ ఎలా ఉందంటే సార్, మార్కెట్లో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి శాలరీ లక్షల్లో వస్తుంది. ఆ వచ్చిన లక్షల్లో శాలరీ ఒకరోజు ఖర్చు అవుతుందంటే ఒకరోజు ఖర్చు కాదు. ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో అలాగే చాలా రోజులు ఉంటుంది. అలా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న ఆ అమౌంట్ మీద కూడా ట్యాక్స్ పడుతుంది. సో వాళ్ళు ఇచ్చే 4% సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఇస్తారు, దాని మీద టీడీఎస్ చేస్తారు. మళ్ళీ ఇవన్నీ ఏంటంటే ఫామ్ 26 ASలో ఒక సంవత్సరం తర్వాత సో ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్కి మీకు ఇన్ని లక్షల మీద ఇన్ని వేల ఇంట్రెస్ట్ ఇచ్చాం కాబట్టి ఇంత ట్యాక్స్ కట్టండి యాజ్ పర్ ట్యాక్స్ స్లాబ్. మనం 30% ట్యాక్స్ స్లాబ్లో ఉంటే 30% కట్టాలి, అలా మనం ఎంత ట్యాక్స్ స్లాబ్లో ఉంటే అంత ట్యాక్స్ స్లాబ్లో మనం కట్టాలి. సో ఇట్లా ట్యాక్స్ని కూడా తప్పించుకుంటూ మంచి రిటర్న్ తెచ్చుకోవాలి అంటే కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ P2P అండి. ఇది కొత్తది ఏం కాదండి. యాక్చువల్గా P2P అనేది ఒక 5 years అయిపోయింది ఆల్రెడీ. ఇది పీర్ టు పీర్ మార్కెట్ అంటారనమాట. అంటే ఏంటంటే మన దగ్గర తీసుకున్న ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో తీసుకున్న అమౌంట్ని లోన్స్ ప్రొవైడ్ రూపంలో మనకి ఇస్తారు. అయితే ఇప్పుడు చాలామంది P2P కాన్సెప్ట్ అనగానే వెంటనే గూగుల్లో కొట్టేస్తారు. తెలిసిన సంగతే కదా, మనం కానీ చెప్పిన వెంటనే గూగుల్లో అంటే అసలు ఆ P2P లోన్ ఏంటి అని చూస్తారు. అందులో మనకి ఏమొస్తుందంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్, కొంచెం రిస్క్తో కూడుకున్న ఇన్వెస్ట్మెంట్. మనకి ఒకవేళ బారోవర్స్ కనుక రీపేమెంట్ చేయకపోతే మన ప్రిన్సిపల్ కూడా కొంచెం హానికి జరిగే అవకాశం ఉంది. అట్లాంటి వర్డింగ్స్ అన్నీ వస్తాయి. అయితే ఇందులో P2P చేసేవాళ్ళు 40 కంపెనీస్ పైన ఉంటాయి కానీ అన్నీ చేయకూడదు. ఏవైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI గుర్తించిన కంపెనీలను మాత్రమే మనం P2P చేస్తే 100% సేఫ్గా ఉంటుంది. అలాంటివి లిక్వి లోన్స్ అనే కంపెనీ ఉంది, అలాగే ఫెయిర్ సెంట్ అనే కంపెనీ ఉంది. ఈ రెండు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించింది, సర్టిఫైడ్ చేసిన కంపెనీస్ కాబట్టి ఇటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మనకి వీటి ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మనకి లాస్ అనేది చాలా మినిమైజ్ అవుతుంది. అయితే వీళ్ళు మన దగ్గర తీసుకున్న అమౌంట్ని ఎవరికి ఇస్తారు? ఇప్పుడు చూడండి, మన దగ్గర ఒక 10 lakhs కావచ్చు, 5 lakhs కావచ్చు, మనం వాళ్ళకి ఇచ్చామనుకోండి. P2P ద్వారా ఈ లిక్విడ్ ఫండ్స్లోకి మనం ఇన్వెస్ట్ చేస్తే ఆ అమౌంట్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికైతే అవసరం ఉందో లోన్ రూపంలో వాళ్ళకి ఇస్తారు. అందులో వాళ్ళు 3 క్రైటీరియాలు చూస్తారండి. ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే వాళ్ళ సిబిల్ స్కోరు 700కి అబోవ్ ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి, 700 to 900 అనేది బెస్ట్ ప్రైమ్ పీపుల్ అని చెప్తారు అయితే సిబిల్ స్కోర్లో. అదే 600 నుంచి 700 ఆ లోపల వాడికి కొంచెం బాటమ్ పేర్ నియర్ టు మార్కెట్ అంటారు, వాళ్ళు నియర్ టు పీర్ అంటారు, ప్రైమ్ అంటారు. ఇంకా ఎవరికైతే 500 బిలో ఉందంటే వాళ్ళు సబ్ ప్రైమ్ అంటారు, వాళ్ళకి అసలు లోన్స్ ఇవ్వరు. సో ఇట్లా ఏంటంటే ఎవరికైతే మంచి సిబిల్ స్కోర్ ఉందో అట్లాంటి ఎంప్లాయీస్కి, అది కూడా సాలరీడ్ ఎంప్లాయీస్ అయి ఉండాలి, మంచి 10 lakhs అండ్ అబోవ్ ఇన్కమ్ ఉండాలి. సో లోన్స్ ఎవరికి ఇస్తారు అంటే ముందు సిబిల్ స్కోర్ బాగుండాలి, 10 lakhsకి మించి వాళ్ళకి ఇన్కమ్ ఉండాలి, మంచి వైట్ కలర్ జాబ్ అయి ఉండాలి, లైక్ TCS కావచ్చు, విప్రో కావచ్చు, డాక్టర్ రెడ్డిస్ కావచ్చు, మోస్ట్లీ అట్లాంటి వాళ్ళకి చూస్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు తీసుకునే లోన్ దేనికోసం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూడండి, మనకి డేటా సైన్సెస్ అని కొత్తగా వస్తున్నాయి, కోడింగ్ వస్తున్నాయి, ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీరే, TCSలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే ఆయన సర్టిఫికేట్స్ని డెవలప్ చేసుకోవడం కోసం, ఆయన స్ట్రాటజీని కానివ్వండి, వాళ్ళ టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం కొత్త కోర్సులు నేర్చుకుంటారు. అలాగే ఆన్లైన్లో ఒక మంచి సింబాసిస్ లాంటి యూనివర్సిటీ నుంచి ఆన్లైన్లో MBA కోర్స్ చేస్తారు. సో అట్లా ఎవరికైతే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం ఈ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం చూడండి, చాలామంది ఏంటంటే ఇప్పుడు స్కిన్ గురించి కానివ్వండి, హెయిర్ గురించి కానివ్వండి, చాలా ఇవాళ యూత్ అందరూ కూడా వెంటనే నా తల జుట్టు వచ్చేస్తుంది, బాల్డ్ హెయిర్ అయిపోతున్నాను నేను, ఇంకా పెళ్లి కూడా కాలేదు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే ట్రీట్మెంట్ కోసం తీసుకుంటారు లోన్. సో ఇప్పుడు ఆ కాస్మెటిక్ ట్రీట్మెంట్ అనేది మీకు తెలిసిందే లక్షల్లో ఉంది. ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కావచ్చు అని కూడా 1 lakh 2 lakhs కావచ్చు. సో అలాంటి వాళ్ళకి లోన్, ఇలాంటి మనం లోన్ ఇస్తాం.
ఇంకో కేటగిరీ ఏంటంటే హోమ్లో చూడండి సోఫా సెట్ కొనుక్కోవాలి, అది మంచి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొనాలి. ఎక్కడైతే 0 ఈఎంఐ కాస్ట్ హోమ్ లోన్స్ ఉంటాయో, హోమ్ లోన్కి సంబంధించిన ఈ ఫర్నిచర్ కావచ్చు, లేకపోతే బెడ్ కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులు లైక్ పెద్ద టీవీ, ఇప్పుడు చూడండి పెద్ద వాళ్ళు ప్లాస్మా టీవీ కావాలి, 4K టీవీ కావాలి, 79 ఇంచెస్ అని చెప్తున్నారు. అవి ఒక్కొక్కటి 3 lakhs 4 lakhs ఉన్నాయి. సో అట్లాంటి వాళ్ళకి లోన్ ఇస్తారు. అంటే పర్సనల్ లోన్స్కిను అట్లా మనం ఇవ్వరు. కాబట్టి ఏంటంటే మనం తీసుకున్న మనం ఎప్పుడు చూడండి ట్రాన్స్పరెన్సీ, ఎక్కడైతే మన అమౌంట్ని ఎలా యూటిలైజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టే మనకు అక్కడ సేఫ్టీ ఉందా లేదా మనకు తెలిసిపోతుంది అనమాట. సో ఈ లిక్విడ్ లోన్స్ అనేవాళ్ళు కనుక మన దగ్గర సేకరించిన అమౌంట్ని త్రూ ఎస్క్రో అకౌంట్, అంటే మన డబ్బుల్ని మధ్యలో ఎవరు ముట్టుకోరు, మన అమౌంట్ అంతా ఆ ఎస్క్రో అకౌంట్లోకి వెళ్ళిపోతుంది ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో. అక్కడి నుంచి ఎవరెవరికైతే లోన్లు కావాలో వాళ్ళకి డిస్బర్స్మెంట్ జరుగుతుంది. అలాగే ఒక మనిషికి కూడా 50,000 మించకుండా లోన్ ఇస్తారు. సో అలాంటి కండిషన్స్ అన్ని పారామీటర్స్ అన్ని చూసుకున్న తర్వాత ఒక 360 degreesలో వాళ్ళని స్టడీ చేసిన తర్వాతనే వాళ్ళకి మనం లోన్ ఇస్తున్నాం. కాబట్టి ఇందులో సేఫ్టీ 100% ఉందని చెప్పొచ్చు. అయితే ఇందులో ఏంటంటే సార్ మనకి మంత్లీ పేఅవుట్ ఉంటుంది ఆప్షన్, క్యూములేటివ్ ఉంటుంది. సో మంత్లీ ఇంట్రెస్ట్ కావాలన్నా కూడా మనం తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం క్యూములేటివ్ అంటే ఒక్కసారి ఇంట్రెస్ట్ సంవత్సరం తర్వాత తీసుకుందామన్నా కూడా ఆ ఆప్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది. అయితే ఇందులో లాకింగ్ పీరియడ్ ఉందా, ఫస్ట్ క్వశ్చన్ లాకింగ్ పీరియడ్ ఉంటుందా. ఇందులో చూడండి 3 లిక్విడ్, మీకు ఏంటంటే నాకు లాకింగ్ పీరియడ్ వద్దు అంటే నేను పెట్టిన 5 లక్షలు వాళ్ళు ఎప్పుడు కాబట్టి అప్పుడు తీసేసుకుంటాను అన్నప్పుడు ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందండి, అది 8% దాకా వస్తుంది. కాదు నేను 3 months దాకా దీన్ని టచ్ చేయను, 1 year దాకా దీన్ని టచ్ చేయను అన్నప్పుడు మాత్రం 9% నుంచి 10% దాకా కూడా మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడే మనం డిసైడ్ చేసుకోవాలి, ఓకే మనం ఎప్పుడు కాబట్టి అప్పుడు తీసుకుంటే ఉండాలా, లేదా ఒక 2 years దాకా నేను వెయిట్ చేయగలుగుతాను అనుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ కొంచెం ఎక్కువ ఇస్తారు. ఇందులో నాకు బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే సార్ టీడీఎస్ చేయరు, ఓకే నో టీడీఎస్. సో మరి ఇప్పుడు వీళ్ళు ఏమైనా ఛార్జ్ చేస్తారా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇంత మాకు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏమైనా మనకు ఛార్జ్ చేస్తారా? ఇందులో మన ప్రిన్సిపల్ తర్వాత మనకి ఎంతైతే వడ్డీ చెప్తున్నారో 8% కావచ్చు, 9% కావచ్చు, మనం తీసుకున్న టెన్యూర్ బట్టి మన ప్రిన్సిపల్ మన ఇంట్రెస్ట్ వరకు వాళ్ళు ఏం ఛార్జ్ చేయరు, అది ఫ్రీయే. అంటే మనకు ఎప్పుడైతే మన ప్రిన్సిపల్ మనకు వచ్చేస్తుందో, మనం అనుకున్న ఇంట్రెస్ట్ వచ్చేస్తుందో అప్పుడే వాళ్ళు ఛార్జ్ చేయరు. ఆ పైన ఏదన్నా ₹1 అడిషనల్గా ఇంట్రెస్ట్ వస్తే అది మాత్రం వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మనకి 9% మీకు అని చెప్పారు, మీ ఇచ్చిన ప్రిన్సిపల్ మీద 9% కాకుండా 10% వచ్చింది అనుకోండి వాళ్ళకి వడ్డీ, ఆ 1% వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో ఇందులో ఏంటంటే మన ప్రిన్సిపల్కి పెద్ద ఛార్జెస్ పడట్లేదు, మనకు ఎంతైతే ప్రామిస్ చేస్తున్నారు ఇంట్రెస్ట్ దానికి కూడా ఛార్జెస్ పడట్లేదు. కాబట్టి మార్కెట్ రిస్క్ లేకుండా, టీడీఎస్ లేకుండా మనకి ఏదన్నా మంచి ఆప్షన్ ఉంది. వాళ్ళు చూడండి పెద్ద వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్కి కూడా మనకి ఒక 0.5% ఎక్స్ట్రా ఇస్తారు, వాళ్ళకి 7.5% ఇచ్చే వాళ్ళు 8% మనకి వస్తుంది. సో ఇట్లా కనుక వాళ్ళు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 to 12% ఒక 2% ఎక్స్ట్రా కూడా తెచ్చుకోవచ్చు. కాకపోతే ఇందులో ఏంటంటే సార్ మ్యాక్సిమం 10 lakhs అలౌ చేస్తారు. ఒక మనిషి దగ్గర ₹1 ఉన్నాయి, నా ₹1 ఇన్వెస్ట్ చేస్తానంటే తీసుకోరు. మ్యాక్సిమం ఒక ఇన్వెస్టర్ దగ్గర 10 lakhs మాత్రమే ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో ఒక సేఫ్టీ ప్రికాషన్ కూడా ఇందులో మంచిగా ఉంది. సో ఒక మంచి ఆల్టర్నేట్, ఒక మార్కెట్కి కాకుండా ఇప్పుడు మార్కెట్లో మనకు 10-12% కంటే రిటర్న్ లార్జ్ క్యాప్ ఫండ్స్లో, సో దానికంటే కూడా చాలా బెటర్ ఆప్షన్ అని పెట్టచ్చు. ఎందుకంటే మార్కెట్ వాలిటాలిటీ రిస్క్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 to 12% హ్యాపీగా రిటర్న్ వస్తుంది. మనకి మంత్లీ కంటే మంత్లీ పేఅవుట్ తీసుకోవచ్చు, లేదా క్యుములేటివ్ ఒకేసారి తీసుకోవచ్చు. సో దాని ప్రకారం మంచి ఫండ్స్ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు రిస్క్ లేకుండా రిటర్న్స్ మాత్రమే తీసుకునే ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.